పశ్చిమ బెంగాల్లో డీజీపీపై వేటు పడింది. ఇదే రూట్లో ఏపీ డీజీపీ పైన వేటు పడనుందా? చంద్రబాబు ఇచ్చినటువంటి సందేశం వల్లనే ఇది జరగబోతోందా? మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. పశ్చిమ బెంగాల్ డీజీపీపై వేటు పడింది. సో ఈసీ వేటు వేసింది. సో ఇదే దాంట్లో ఏపీ డీజీపీ పైన కూడా వేటు వేయనుంది అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే దీని వెనకాల చంద్రబాబు పంపించినటువంటి సందేశం ఏదైతే ఉందో ఢిల్లీకి, దానివల్లేనా వేటు పడనుందో? ఒకవేళ వేటు పడితే ఆ ప్లేస్లో ఎవరు వచ్చేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చు? ప్రధాని నరేంద్ర మోడీ చిలకలూరిపేట సభలో జరిగినటువంటి వైఫల్యాలు కేంద్రం చాలా సీరియస్గా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తోంది. ఎందుకంటే అది ప్రధాని భద్రతకు సంబంధించినటువంటి అంశం. అక్కడ మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబు భద్రతకు సంబంధించినటువంటి అంశం. 3 ప్రధాన పార్టీలు, అటు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ, ఇటు రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, వీళ్ళందరూ హాజరైన సభ నిర్వహణ, దాని బందోబస్తు, పోలీస్ అజాగ్రత్త, పోలీస్ వైఫల్యం ఇవాళ ప్రశ్నార్థకంగా మారినప్పుడు మరి పోలీస్ బాస్ ఎవరు? డీజీపీ. అల్టిమేట్గా నీకు వేటు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇప్పుడు బలయ్యే పరిస్థితి వచ్చిందంటే కారణం ఏంటి? ఇప్పుడు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా డీజీపీ పోస్టు వివాదాస్పదం అవుతాం. ఇది ఒక సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు గండి కొట్టేలా నియామకాలు జరిగాయి. ఈయన ఇన్ఛార్జ్ డీజీపీ, ఈయన పూర్తికాలపు డీజీపీ కాదనమాట. సుప్రీంకోర్టు దీనికి ఒక మార్గదర్శకాలు ఇచ్చింది. 3 పేర్లతో వీళ్ళు పంపిస్తే ఆ 3లో ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేస్తారు డీజీపీగా. అదేమీ లేకుండా 92 బ్యాచ్ అనుకుంటే ఈయన, ఇది 1992 బ్యాచ్, ఈయనని డీజీపీ చేయడంలో కూడా నిబంధనల ఉల్లంఘన. ఈయనకన్నా సీనియర్స్ 7 ఉన్నారు, వాళ్ళని తోసిరాజని ఈయన డీజీపీ చేయడం వెనక ఉద్దేశం తన చెప్పు చేతల్లో ఉండేటటువంటి ఒక డమ్మీ, ఎవరు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఈయన పెట్టుకున్నట్టుగా మనం కనపడుతోంది. అప్పటికే అనురాధ ఉన్నారు, సురేంద్రబాబు ఉన్నారు, కౌముది ఉన్నారు, ద్వారకా తిరుమలరావు ఉన్నారు, వీళ్ళందరినీ కాదని ఈయన చేశారు. అంతకుముందు డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆయనతో పెద్ద వివాదం. అసలు ఆయన ఆ సమయంలో ఏం జరిగింది? ఈ అరాచకాలు, హింస, విధ్వంసాలు, ఈ తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు విపరీతంగా పెరిగిన పరిస్థితుల్లో కేసులు వెల్లువెత్తితే హైకోర్టు సీరియస్ అయింది. అసలు డీజీపీ మీద ఆయన పిలిపించి నిన్ను నుంచోబెట్టి అనేక సందర్భాల్లో డీజీపీ చేతులు కట్టుకుని బోన్లో నుంచోవడం, డీజీపీ చేతే సెక్షన్ 151 చదివిచ్చారు. అంతకన్నా ఇంకా అవమానం ఏం కావాలి? అంతకన్నా ఇంకా అసలు ఆ రోజే ఆ డీజీపీ రాజీనామా చేయాలి. ఒక కోర్టులో డీజీపీ నుంచుని సెక్షన్ చదివించటం అంటే నీకు బళ్ళో పంతులు నిన్ను స్టాండప్ అన్నట్టు, స్టాండప్ ఆన్ ద బెంచ్. ఏదో ఒక రైమ్ చెప్పమంటారా, ఒక పద్యం చెప్పు అని నీతో చెప్పిస్తే అది ఏ శిక్ష అంటే? దారి తప్పిన పిల్లాడు, పంతులు గారు విధించిన శిక్ష. ఆ రోజు గౌతమ్ సవాంగ్కి మనం చూసాం జడ్జి ద్వారా. ఇప్పుడు ఈయన రాజేంద్రనాథ్ రెడ్డి గారి వైఫల్యాలు మరి గత 2 ఏళ్లుగా మనం చూస్తున్నాం. సేమ్ అదే అరాచకం, సేమ్ అదే హింస, విధ్వంసాలు, శాంతి భద్రతల వైఫల్యంలో ఆంధ్రప్రదేశ్ ఇవాళ దేశంలోనే ముందుంది. అశాంతి, అభద్రత ఎక్కడ చూసినా కూడా పేట్రేగిపోయాయి. మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మైన్ మాఫియా. నిన్నటి సభలో ఆ జరిగింది ఏంటి? అసలు దగ్గర 15 మంది ఐపీఎస్లు, 3500 మంది పోలీస్ బందోబస్తు, ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఇంతమంది పోలీస్ అక్కడ చేరి ఏంటి సాధించింది? అదో పెద్ద కుట్ర అంటున్నారు. కావాలనే చేశారు. ఏది? అక్కడ అభద్రత కావాలనే సృష్టించారు. అక్కడ దాడి చేయాలన్న కుట్ర కోణం ఉందని గ్యాలరీలో, ఆ వివిఐపి గ్యాలరీలో లోకేష్ బాబు వీళ్ళందరూ తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు ఉంటే అక్కడికి పాసులు లేని వాళ్ళందరినీ అలౌ చేశారు, 18 ఏళ్ళ వాళ్ళని. ఇప్పుడు పాసులు ఇవ్వడంలో లోపం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే సభకి బ్లాంక్ పాసులు ఇస్తారా?
పేరు రాయకుండా కింద ఎస్పీనో ఎవరో ఒకళ్ళు సంతకం పెట్టి పాసులు ఇవ్వటం అంటే అది ఎంత క్షమించరాని తప్పు. ఒకవైపు నీకు తెలుసు మావోయిస్టుల థ్రెట్ ఉంటుంది, ఉగ్రవాదుల థ్రెట్ ఉంటుంది. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కదా, అంత నిర్లక్ష్యమా? ఏంటి హెలిప్యాడ్ దగ్గర ఆయనకు స్వాగతం చెప్పించేటప్పుడు అలాగే చేశారు. ఏంటి పాసులు ఉన్న వాళ్ళనేమో అలౌ చేయకుండా, సభావేదిక దగ్గర గ్యాలరీలోనేమో పాసులు లేని వాళ్ళందరినీ వదిలేశారు. ఇప్పుడు ఆ గ్యాలరీల ఇన్ఛార్జి ఎస్పీ ఎవరు? వాటర్ బాటిల్స్ విసిరేయటం, ఆ మైక్ సిస్టమ్ ఆడియో మీరు చూసుంటారు, అక్కడ తొక్కిసలాట, దాన్ని కంట్రోల్ చేయలేకపోవటం, ప్రధానే స్వయంగా జోక్యం చేసుకుని మైక్ తీసుకుని లైటింగ్ స్తంభం మీద ఎక్కిన వాళ్ళని దిగమని విజ్ఞప్తి చేయటం. ఆయన అసలు మాట్లాడకుండా మైక్ డిస్టర్బెన్స్ వల్ల బొమ్మలా నిలబడిపోయారు. ఇంతవరకు నరేంద్ర మోడీ దేశంలో ఈ 10 ఏళ్లలో ఇన్ని సభలు చేశాడే, ఏ సభలో లేనటువంటి వైఫల్యం ఇక్కడ చిలకలూరిపేట సభలో వచ్చిందంటే బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. మరి రాజేంద్రనాథ్ రెడ్డి దానికి రెస్పాన్సిబిలిటీ ఈయనే అని చెప్పేసి నేను తీసుకుంటారంటారా? లేకపోతే మాకేం సంబంధం లేదు, మా శాశక్తిలో మేము ప్రయత్నించాము, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళే కొంచెం అదుపులోకి రాలేదు అనేటువంటి తప్పించుకునే నో ఎక్స్క్యూజ్, నో ఎక్స్ప్లెనేషన్స్. ఇదేంటి కోడ్ వచ్చేసింది అమల్లోకి, ఆర్డర్ వస్తుంది అంతే, ఇక దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషను ఇవన్నీ ఉండవు. గత ఎన్నికల ముందు కూడా మనం చూసాం, చంద్రబాబు హయాంలో కూడా ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు సిఎస్నే మార్చేశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సిఎస్గా నియమించింది కేంద్రం. డీజీపీని మార్చిన ఉదంతం మీరే చెప్పారు. మొన్న లేటెస్ట్గా మొన్న వెస్ట్ బెంగాల్ డీజీపీని మార్చేశారు. 6 రాష్ట్రాల్లో హోమ్ సెక్రటరీలని మార్చేశారు. ఎన్నికల సంఘం ఎంత సీరియస్గా ఉందనేది ఇక్కడే మనకి తెలుస్తోందన్నమాట. ఇప్పుడు అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏంటి, ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్, ఘోర వైఫల్యం. అక్కడ రేంజ్ డీజీ పాల్రాజ్, అక్కడ ఎస్పీ రవిశంకర్ రెడ్డి, వీళ్ళందరూ బాధ్యత వహించాల్సిందే. ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఉమ్మడిగా ఫిర్యాదు పంపించారు. అంటే ఈసీ అంటే ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో బాగానే వర్క్ చేస్తోంది, బట్ ఏపీ విషయానికి వచ్చేస్తే ఇక్కడ అంతగా ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్స్ జరిపిస్తుందా, ఎన్నికలు కూడా ఉల్లంఘించిన వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకుంటుందా అనేటువంటి డౌట్ కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఖచ్చితంగానే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై వేటు పడచ్చు అంటారా, లేకపోతే ఇది కూడా వదిలేస్తారు పక్కన పెట్టి? ఇంతకు ముందు జరిగిందంతా ఒక ఎత్తు, ఈ 55 రోజులు ఒక ఎత్తు అన్నమాట. ఎందుకంటే ఇది ఒక సవాల్, ఇది ఒక ఛాలెంజ్. ఏది, ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, పారదర్శకంగా స్వేచ్ఛాయుతంగా ఎన్నిక జరపటం అనేది ఇవాళ కేంద్రం ముందు ఉన్నటువంటి పెద్ద ఛాలెంజ్. దాన్ని మీటప్ అవ్వలేకపోతే ఏది, ఇప్పుడు గాడి తప్పిన యంత్రాంగాన్ని దారిలో పెట్టాలా. ఇప్పుడు ఏనుగు ఉంటుందమ్మా, ఏనుగు దానికి ఏమవుతుంది, అది రోగ్ ఎలిఫెంట్స్ ఉంటాయి. రోగ్ ఎలిఫెంట్స్ అంటే మదపుట ఏనుగు, మదం ఎక్కిందనుకో అది అసలు కంట్రోల్ కాలేదు, ఇక నువ్వన్నీ దూసుకుపోద్ది అనమాట, బుల్డోజర్లాగా కొట్టేస్తుంది. చెరుకు తోటలు నీకు గోడలు గీడలు బద్దలు కొట్టేస్తుంది, చెట్లను కూడా. ఇప్పుడు ఇది ఒక రోగ్ ఎలిఫెంట్గా మారింది. ఏది, మదపు టేనుగులాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు దీనికి ఒక మావటి కావాలా, ఒక అంకుశంతో ఈ ఏనుగుని కంట్రోల్ చేసేవాడు కావాలా. అదుపు తప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ మదపు టేనుగు లాంటి ఈ ప్రభుత్వాన్ని దారిలో పెట్టాలంటే కేంద్రం, ఎన్నికల సంఘం ఒక సమర్థుడైనటువంటి మావటి వాడి పాత్ర పోషిస్తేనే నువ్వన్నట్టు రేపొద్దున అక్కడ స్వేచ్ఛాయుతంగా పారదర్శకంగా ఎన్నిక జరుగుతుందన్నమాట. నిన్న కూడా 2 తెలుగుదేశం కార్యకర్తలని మర్డర్ చేశారు. ఏది, నంద్యాలలో, గిద్దలూరులో వాళ్ళు ఏదో ప్రజాగళం సభకు వచ్చారన్నట్టుగా అక్కడెక్కడో మరో చోట తెలుగుదేశం నాయకుడి కారు తగలబెట్టారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ జరిగిన హింస, ఇక్కడ జరిగినటువంటి అరాచకం, విధ్వంసం కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు కేంద్రం
లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం ఉపేక్షిస్తే, ఆంధ్రప్రదేశ్ను గనక ఉదాసీనంగా వ్యవహరిస్తే చరిత్ర క్షమించదు. ఎందుకంటే ఇవి జనరల్ ఎలక్షన్స్, సాధారణ ఎన్నికలు. ఇటు అసెంబ్లీ అటు పార్లమెంటు ఒకేసారి వస్తున్నటువంటి ఎన్నికలు. రేపు పొద్దున మే 13 దాకా ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా స్కాన్ చేయాలి. కేంద్రం, ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు అన్ని విధాల అన్ని వ్యవస్థలు ఆంధ్రప్రదేశ్ పైన డేగ కన్ను గనక వేయకపోతే ఈ అదుపు తప్పినటువంటి, ఈ మదమెక్కినటువంటి ఈ ఏనుగుల్ని నియంత్రించడం కష్టం. మరి ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈసీ అంత పారదర్శకంగా వ్యవహరిస్తుందా? అలాగే ప్రజాగలం సభకు సంబంధించి సెక్యూరిటీ వైజ్ బాధ్యత అనేది పోలీసులే వహిస్తారు కాబట్టి మరి డీజీపీ పైన వేటు వేస్తుందా అనేది చూద్దామండి, లేకపోతే పక్కన పెట్టేస్తుందా వాళ్ళని పట్టించుకోకుండా అని చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, DVS గారు. నమస్తే.